హాయ్ అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకి తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకు తావీయకుండా పూర్తిగా ఆఫీస్కే అంకితం కాసాగాడు శ్రీరామ్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇంటికి వెళ్ళి భోజనం ముగించేసరికి 10:30-11 అయ్యేది. అంత రాత్రిపూట ఫోన్ చేయడం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు. ఆదివారం లేటుగా నిద్రలేవటం, పర్సనల్ పనులేవన్నా చూసుకోవడంతో రోజంతా గుప్పిట్లోని ఇసుకలా జారిపోయేది. 2 వారాలు గడిచిపోయాయి. ఇంకో జాబ్లో చేరానన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు. మిగిలిన వివరాలన్నీ వారి సమక్షంలో చెప్పొచ్చునంటూ 3వ ఆదివారం తలుపు టకటకామని చప్పుడవుతుంటే ఇంత పొద్దున్నే ఎవరొచ్చారో అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్. ప్రత్యూషపు తొలి కిరణంలా, వసంతమాసపు తొలి చిగురులా చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్క అంగలో వెనక్కి వెళ్ళి బనియన్ వేసుకొని షార్ట్ మీద లుంగి కట్టుకొని వచ్చి, మీరా, రండి మేడం, కూర్చోండి అన్నాడు కంగారుగా. ఊహు, రాను, మళ్ళీ మేడం గీయడమని మొదలుపెట్టారుగా. ఓ సారీ, హేమ, ఇచ్చిన మాట ప్రకారం కలవలేకపోయాను అన్నాడు అపాలజీగా. పర్వాలేదు, ముఖ్యమైన పని మీద వచ్చాను, తొందరగా స్నానమది చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ. ఇంటిని నీట్గా పెట్టుకోనందుకు నాలుక ఖర్చుకుంటూనే బాత్రూంలోకి దారి తీశాడు శ్రీరామ్. అతను బయటకు వచ్చేలోగా నీట్గా సర్దింది హేమ. మంచం మీద నీట్గా దుప్పటి పరిచింది. ఈలోగా బయటికి వచ్చిన శ్రీరామ్, సారీ, మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు. ఇంటికి గబుక్కున ఎవరైనా వస్తే ఇలాగేనా ఉండేది అంది కోపంగా. నిజమే, కానీ రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకెళ్ళి టీ కలిపి తీసుకొచ్చాడు. అతనికిచ్చిన టీ అందుకుంటూ కవ్వంక పరీక్షగా చూసింది. అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ని చూస్తూ, ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా, లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ. బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు. అమ్మ వాళ్ళైతే ఊరి వదిలి రావటానికి ఇష్టపడరు. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావడానికే ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్. సరే, ఇక పదండి, షాపింగ్ చేయాలి అంది కుర్చీలో నుంచి లేస్తూ. నాకు చేత కాదండి అన్నాడు మెల్లగా. చేత కాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసి పారేయండి. అదేం బ్రహ్మ విద్య కాదు. ఓ 4 సార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటవుతుంది అంది తేలిగ్గా. చచ్చిందిర గొర్రె అనుకుంటూ కదిలాడతను. ఎంతైనా ఎండి కూతురు, ఆమె మాట వినక తప్పదు. కానీ ఆమెతో తనని చూసిన వాళ్ళు ఆయనకి చెబితేనో అనుకున్నాడు భయంగా. అతని మౌనం గమనించి, మా వాళ్ళేమీ అనుకోరు అంది హేమ. ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్. పొరపాటున బయటికి అనేశానా అనుకున్నాడు. మీరు నోరు విప్పి చెప్పకుండా ముఖం చూస్తే తెలిసింది అంది హేమ. మరోసారి ఉలిక్కిపడి ఆమె వంక భయంగా చూశాడు. ఇక చేసేది లేక పదండి అంటూ ఆమె వెంట నడిచాడు. ఆమె కారులో కూర్చొని డోర్ తెరుస్తూ రండి అంది. ఎక్కుతూ మళ్ళీ యాక్సిడెంట్ చేయదు కదా అనుకున్నాడు భయంగా. ఏదో అప్పుడలా అయింది, కానీ యాక్సిడెంట్స్ చేయడం నాకేమన్నా సరదానా అంది హేమ. అప్పటి సంఘటన గుర్తొచ్చి బిక్క చచ్చిపోయాడు శ్రీరామ్. అమ్మో, ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు. కత్తి మీద సాములా ఉంది ఈవిడతో అనుకుంటున్నారు కదూ. అదేంటో ఒక్కొక్కరిని చూసిన వేళ విశేషం. నాతో స్నేహం కోసం పాకులాడే వాళ్ళున్నా మీతో మాట్లాడాలని మీరెంతో కాలంగా తెలిసిన మనిషని అనిపిస్తూ ఉంటుంది నాకు అందామె సిన్సియర్గా. అది నా అదృష్టమేమో మనసులో అనుకున్నాడు శ్రీరామ్. సిటీలోకెల్లా పెద్దదైన షాపింగ్ మాల్ ముందు కారు ఆపింది హేమ. తన కోసం డ్రెస్లు సెలెక్ట్ చేస్తుంటే నాకిప్పుడే వద్దండి అన్నాడు కంగారుగా. హేమా గ్రూప్స్లో ముఖ్యమైన విభాగానికి హెడ్ అయిన మీరు సింపుల్గా ఉంటే ఎలా? హేమా గ్రూప్స్ అనగానే హై లెవెల్లో ఊహిస్తారు. నాన్నగారు చెప్పారు తీసుకోమని. మిమ్మల్ని కలిసేందుకు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా. ఎదుటివారిని ఆకట్టుకునేది మన వస్త్రాధారణే అనేసరికి మనసులో ఏమూలో చివుక్కుమన్నా ఆ మాటల్లోని నిజం అర్థమై మౌనం వహించక
తప్పలేదు అతనికి. ఆ తర్వాత ఒక కుటుంబానికి కావలసినవన్నీ ఆమె కొంటుంటే అవి తనకేమోనని నేనేవన్నీ మెల్లగా కొనుక్కుంటాలేండి అన్నాడు శ్రీరామ్. అబ్బే, మీకు కాదండి, మా ఫ్రెండ్ రాణిని ఆమె భర్త అనుమానించి వదిలేశాడు. అది ఆత్మహత్య చేసుకోబోతే తిట్టి ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ ఇప్పించాను. దానికోసమే ఇవన్నీను. ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నాను. మీరు తర్వాత ఇలా 4 రకాలుగా చూసి కొనుక్కుంటూ ఉండాలి అంతే అంది హేమ ముక్తాయింపుగా. అలాగే అన్నాడు శ్రీరామ్. పక్కనే హోటల్ ఉంది, తిని వెళితే ఓ పనైపోతుంది బాబు అని రాగాయుక్తంగా ఆమె అనేసరికి అనుసరించక తప్పలేదు శ్రీరామ్కి. భోంచేశాక తిరిగి అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది హేమ. అప్పుడు గాని ఊపిరి పీల్చుకున్నట్లు కాలేదతనికి. అలా ఏ ఆడపిల్లతోనూ ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్లనేమో టెన్షన్ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత హేమ గురించి ఆలోచించసాగాడు. ఆ అమ్మాయిదింత జాలిగుండె ఏంటి? ఫ్రెండ్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం, ఆమె వెన్నంటి తోడుగా ఉండటం, ఇలాంటివి తను రేపు డబ్బు వచ్చినా చేయగలనా? తమ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతీదీ ఆచితూచి ఖర్చు చేస్తుంటాను. ఇక దాన ధర్మాలకి ఆమడ దూరంలో ఉంటానయ్యే. హేమకి డబ్బంటే లెక్క లేదా, లేక నిజంగా మానవత్వమేనా? సాధారణంగా కనిపించే హేమకి అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అనుకున్నాడు. తన అకౌంట్లో డిపాజిట్ అయిన తన మొదటి నెల జీతాన్ని చూసుకునేసరికి ఉబ్బి తబ్బిప్పు అయ్యాడు శ్రీరామ్. ఆఫీస్ నుంచి వస్తూ ఇంట్లోని వారికి బట్టలు, స్వీట్లు, పళ్ళు కొని అవన్నీ తీసుకొని ఆ రాత్రి బస్సు ఎక్కాడు. ఆ మర్నాడు ఆదివారం కావడం వల్ల రోజంతా ఉండి మళ్ళీ రాత్రికి రిటర్న్ కావచ్చు అనుకుంటూ అకస్మాత్తుగా వచ్చిన శ్రీరామ్ని చూస్తూ అందరూ సంతోషంలో మునిగిపోయారు. తను తెచ్చిన బట్టల్ని పేరు పేరున అందించాడు. అబ్బో, ఈ మావయ్యని గుర్తుపెట్టుకొని తెచ్చావే, అయినా నువ్వు మాకన్నా చిన్నవాడివి, నాకు బట్టలు పెట్టడమేంట్రా అన్నాడు సాంబశివరావు. ఓ పక్క ఆనందంతోనే మురుస్తూనే ఇక లక్ష్మి ఆనందానికి అంతే లేదు. కొడుకు తెచ్చిన బట్టల్ని ఇరుగు పొరుగు వాళ్ళకి అపురూపంగా చూపించింది. అన్నయ్య, ఈ మెరూన్ డ్రెస్ మెటీరియల్ నాకా వదినకా అడిగింది సుమ. మైథిలికి ఆ రంగు బాగా నొప్పుతుందని తీసుకున్నా అన్నాడు శ్రీరామ్. ఆ మాటలకు మైథిలి మనసు చిత్రంగా పులకరించింది. బావ తన వంక చూసినట్లే అనిపించదు కానీ బాగానే గమనిస్తాడే అనుకుంది మురిపంగా తన పచ్చని మేనిచాయుని చూసుకుంటూ. ఆ సంతోషంలో ఎప్పటికన్నా రుచిగా చికెన్ పలావ్ చేసింది. కూరలోనే తన వలపంతా కూరి పెట్టినానోయ్ బావా అన్నట్లు నీ ప్రేమంతా దిమ్మరించి ఈ పలావ్ చేశావా కోడలా అంది లక్ష్మి భోజనాలప్పుడు. పో అత్తయ్యా అని సిగ్గుపడుతూ అంది మైథిలి. నేనెక్కడికి వెడతానే, అయితే గీతే ఆ 3 ముళ్ళు వేయించుకొని నువ్వే వాడితో వెళ్ళాలి కానీ అంది లక్ష్మి ఆమె బుగ్గలను నిమురుతూ. తర్వాత అంతా కలిసి ఆనందంగా ఫోటో కూడా తీయించుకున్నారు. ఆ రాత్రంతా మధురోహల్లో తేలిపోయింది మైథిలి. రోజులు గడుస్తున్నా కొద్దీ తన శ్రద్ధ ఆసక్తుల వల్ల రాఘవరావు చెప్పే పనులను అతి సులభంగా చేస్తూ ఆ పనులన్నింటి మీద పట్టు సాధించగలిగాడు శ్రీరామ్. అతని పనితీరు యశ్వంతరావుని, రాఘవరావుల్నే కాక మిగిలిన డైరెక్టర్లను ఎంతో ఆకట్టుకుంది. చురుకైన కుర్రాన్ని పంపించావమ్మా, అతనొచ్చాక నాకు చాలా పని తప్పింది అని శ్రద్ధగా చూశాక కానీ నా దగ్గరికి పంపడంటే నమ్ము, కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయొచ్చు. అతనికి జీవితంలో ఏదో సాధించాలన్న కసి, పట్టుదల ఉన్నాయి. చాలా పైకి వస్తాడు అంటూ అప్పుడప్పుడు శ్రీరామ్ని ప్రశంసించేవాడు యశ్వంతరావు. మీరు మెచ్చుకుంటున్నారంటే నిజంగానే శ్రీరామ్ అంతటి పనిమంతుడన్నమాట అనేది హేమ. తనకైతేనూ ఏ ప్రోగ్రాం వేసి పిలిచినా సున్నితంగా తిరస్కరించే శ్రీరామ్ మీద కోపం వచ్చినా అది అట్టేసేపు నిలిచేది కాదు. పైగా పని పట్ల ఉన్న నిబంధతకు ముచ్చటేసేది కూడా. అతని స్థానంలో మరొకరెవరైనా ఉంటే తనని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించేవాళ్ళు. డబ్బున్న పిల్ల అంటే ఎన్ని వేషాలైనా వేసేవాళ్ళు. అలాంటివేవీ చేయకుండా తన పనేంటో అన్నట్లుండే శ్రీరామ్ మీద అభిమానంతో పాటు అనురాగము మొదలైన బయటపడనిచ్చేది కాదు హేమ. ఇంతలో ఒకరోజు యశ్వంతరావుకి మైల్డ్ హార్ట్అటాక్ వచ్చింది. హేమ చాలా కంగారు పడిపోయింది. ఆ కంగారులో ఆమెకు మొదటగా స్ఫురించింది శ్రీరామే. వెంటనే అతనికి, ఆ తర్వాత డాక్టర్లకు ఫోన్లు చేసింది.
డాక్టర్ ఇంటికొచ్చి యశ్వంతరావుని పరీక్షించి ట్రీట్మెంట్ ఇస్తూ కంపల్సరిగా బెడ్ రెస్ట్ అవసరం, టెన్షన్లకు దూరంగా ఉండండి అని చెప్పాడు. నాన్న, మీరిక ఆఫీస్కి వెళ్ళకండి, ముఖ్యమైనవి ఏమైనా ఉంటే మిగిలిన డైరెక్టర్లు చూసుకుంటారు. శ్రీరామ్ని ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్ ఇయ్యమనండి చాలు. అంతగా అయితే ఇప్పటికన్నా ఎక్కువగా నేను ఈ విషయాలను పట్టించుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ ఖచ్చితంగా చెప్పేసింది హేమ. దాంతో 2-3 రోజులకోసారి శ్రీరామ్ ఇంటికి వచ్చి యశ్వంతరావుతో మాట్లాడి వెళ్తుండేవాడు. ఆఫీస్ విషయాలు తప్ప అన్య విషయాల జోలికి వెళ్ళకపోవడం, అవకాశం దొరికినా హద్దుని మీరకపోవటం, సంస్కారవంతమైన అతని ప్రవర్తన గమనిస్తున్న కొద్దీ యశ్వంతరావులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. శ్రీరామ్ హేమల ప్రవర్తనలో అతి లేక పోవడంతో వారిద్దరి మనసుల్లో ఏముందో తెలుసుకోవటం ఎలా అన్న ఆలోచన దొలిచేయసాగింది యశ్వంతరావుని. అసలే ఒకసారి ప్రేమలో దెబ్బతిన్న హేమ పెళ్లి మాటని ఎత్తనియడం లేదు. ప్రేమ పెళ్లి హంబాక్ అంటూ తోచిన సమాజ సేవ చేస్తూ ఇంచుమించు సన్యాసినిలా మారిన కూతుర్ని చూస్తే ఎంతో ఆవేదన కలుగుతుంది. అలాంటి హేమ ఇప్పుడు శ్రీరామ్ పట్ల సద్భావం కనబర్చడం ఒకంత ఆశను చిగురింపచేస్తుందతనిలో. హేమ మనసులో ఏముందో తెలుసుకోకుండా శ్రీరామ్ని కదిలించలేడు. అలాగని హేమనే అడుగుదామంటే తనేమంటుందో. తనకిలాంటి ఆలోచన కలిగిందని తెలిసి శ్రీరామ్ని దూరం చేస్తే ఓ సీనియర్ ఎంప్లాయీని దూరం చేసుకున్నట్లు అవుతుందాయే. నాన్న, టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంటే జవాబు చెప్పరేంటి? అంతగా ఏం ఆలోచిస్తున్నారు? దేవుడి దయ వల్ల అన్నీ సవ్యంగానే నడుస్తున్నాయి కదా అని హేమ గట్టిగా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు యశ్వంతరావు. వేసుకున్నానమ్మా అన్నాడతను. ఎందుకు నాన్న ఇవాళ దిగులుగా కనిపిస్తున్నారు? మెల్లగా అతని చేతులు నిమురుతూ అడిగింది హేమ. నా దిగులంతా నీ గురించేనమ్మా. ఇప్పుడు నాకేమైందని? శేఖర్తో నేను చేసుకున్న బ్రేకప్ గురించే మీరింకా ఆలోచిస్తున్నట్లున్నారు. 2 ఏళ్ల పాటు నన్నెంతో అభిమానించి మీ డబ్బుతో లండన్ వెళ్ళి అక్కడో అందమైన మిలీనియర్తో ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేస్తేనే కదా నేను ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా నయ్యం, పెళ్ళయ్యాక అతడి నిజస్వరూపం తెలిసి ఉంటే మరింత బాధ కలిగేది. అయినా ఇక్కడున్నప్పుడు శేఖర్ది చాపలా బుద్ధే. కేవలం నా వెనుక ఉన్న ఆస్తిపాస్తులను చూసి నా వెంట పడ్డాడు. అందమైన అమ్మాయిలని కాదని నన్నే ఇష్టపడుతున్నాడేంటా అని అప్పుడే ఆలోచించవలసింది. పోనీలే, అలాంటి వాడి పాలపడకుండా ఆ దేవుడే కాపాడాడు అని మీరు అన్నారు కదా అంది హేమ తన గత ప్రేమాయణం గుర్తుకురాగా. అవునమ్మా, ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు. కానీ ఆ శేఖర్ వల్ల నీకు మగవాళ్ళ మీదే నమ్మకం పోయింది కదా, అదే నాకు బాధని కలిగిస్తుంది. ఎల్లకాలం నేను నీకు తోడుగా రక్షణగా ఉండలేను కదా. నిన్నో సమర్థుడి చేతిలో పెట్టి కన్ను మూస్తే అదో తృప్తి. ఈ మధ్యకాలంలో అలాంటి సమర్థత శ్రీరామ్లో కనిపిస్తుందమ్మా అన్నాడు ఆమె వెంక చూస్తూ. మగాళ్ళంటేనే నమ్మకం పోయిన నాకు శ్రీరామ్ని చూశాక, అతనితో పరిచయం పెరిగాక అంతా శేఖర్ లాంటి వాళ్లే ఉండరన్న భావన మొదలైంది. కానీ ఇంకా కొంతకాలం నిశితంగా పరిశీలించాక కానీ నిర్ణయం తీసుకోలేను అంది హేమ. శ్రీరామ్ పట్ల హేమకి సద్భావం ఏర్పడటం అతనికి సంతోషాన్ని కలిగించింది. నిజమే, మరికొంతకాలం వేచి చూస్తేనే మంచిది అనుకున్నాడు నిశ్చింతంగా. తర్వాత యథాలాపంగా చెప్పినట్లుగా హేమ ప్రేమ గురించి, బ్రేకప్ గురించి చెప్పాడు శ్రీరామ్తో. 3 నెలలు గడిచిపోయాయి. 2 రోజులు లీవ్ కావాలన్నారట. ఎందుకో అడిగింది హేమ. నా ఫ్రెండ్ పెళ్ళి మా ఊళ్ళోనే, తప్పకుండా వెళ్ళాలి అన్నాడు శ్రీరామ్. అబ్బో, మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆశ్చర్యం ప్రకటిస్తూ అంది హేమ. బదులుగా చిరునవ్వు నవ్వాడతను. చెప్పరేం అని అడిగింది, అతనితో ఎలాగైనా మాట్లాడించాలని. వాడు చిన్ననాటి ఫ్రెండ్, వెళ్తే మా వాళ్ళని కూడా చూసినట్లుంటుందని. సరే వెళ్ళిరండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది హేమ. సరే అనేసి వెళ్ళిపోతున్న అతని వంక చూస్తూ, ఏం మనిషో, చాలా ముఖ్యమైన విషయమన్నా కించిత్తు ఆసక్తి చూపించడేంటి అనుకుంది హేమ. బస్సు దిగి నడవసాగాడు శ్రీరామ్. పరిచితులు ఎదురై
ప్రశ్నలేస్తుంటే జవాబులిస్తూ మారుతున్న ఊరిని గమనిస్తూ నడక వేగం పెంచాడు. ఎంతో ఆత్రంగా ఇల్లు చేరేసరికి తాళం కప్ప వెక్కిరించింది అతన్ని. ఒకేసారి అందరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ మైథిలి వాళ్ళ ఇంటి తలుపు తట్టాడు. పెరట్లో బట్టలు ఉతుకుతున్న మైథిలి వచ్చి తలుపు తీసి ఎదురుగా శ్రీరామ్ని చూస్తూనే తత్తరపడింది. గబాల్న పైకి దోపిన చీరను కిందికి లాక్కుంటూ రా బావా, లోపలికి రా అంది. తడిసిన వస్త్రాలలో ఆమె వంపు సొంపులు కనువిందు చేస్తుంటే చూపు మరల్చుకుంటూ అమ్మవాళ్ళేరి అని అడిగాడు. మీ బాబాయ్ గారమ్మాయి పెళ్ళి కదా, ఏలూరెళ్ళారు అంది మైథిలి. హుందాగా హీరోలా కనిపిస్తున్న అతన్ని అలాగే చూడాలన్న కోరికను అణుచుకుంటూ లోపలికి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆ మాటల అలికిడికి సాంబశివరావు నిద్రలేచి ముందు గదిలోకి వచ్చాడు. 4 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాగా అల్లుడు, అమ్మ వాళ్ళు లేకపోతేనే మేం లేమా? మీ ఫ్రెండ్ రామం పెళ్ళికి వచ్చావు కదా, మమ్మల్ని పిలిచారులే, కలిసి వెళ్దాం అన్నాడు సాంబశివరావు. 10 నిమిషాల్లో వేడివేడి పకోడీలతో వచ్చింది మైథిలి. వారిద్దరికీ చెరో ప్లేట్ అందించింది. చూసావా, నేను చేసి పెట్టమని అడిగితే చేయదు, కానీ నీకోసం క్షణాల్లో ఎలా చేసుకొచ్చిందో అన్నాడు సాంబశివరావు నవ్వుతూ. అది కాదు బావా, నాన్నకి శనగపిండి అరగటం లేదు ఈ మధ్య, అది గమనించే తగ్గించాను, ఆరోగ్యం ముఖ్యం కదా అంది మైథిలి. చీరకట్టులో చక్కటి అంగసౌష్ఠవంతో ఉన్న ఆమె వంక ఆరాధనగా చూసి కళ్ళు దించుకున్నాడు శ్రీరామ్. 3 రోజుల ముందే రామం రమ్మన్నాడు, కనీసం ఒక్కరోజు ముందైనా వెళ్ళకుంటే ఊరుకోడు, అక్కడికి వెళ్తాను అన్నాడు శ్రీరామ్. సరే వెళ్తే వెళ్ళావు, కానీ రాత్రికి ఇక్కడికే వచ్చాయి, పెళ్ళింట్లో పడకకి ఇబ్బంది అవుతుంది అన్నాడు సాంబశివరావు. అలాగే మావయ్య అంటూ మరో అరగంట పాటు అతనితో మాట్లాడి రామం ఇంటికి కదిలాడు శ్రీరామ్. శ్రీరామ్ వెళ్ళగానే పాలేరు వచ్చి, అయ్యా, మన వీరేశం తాతకి గుండెల్లో నొప్పి వచ్చిందట, హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకురమ్మని రావన్న చెప్పాడు నాతో అంటూ సాంబశివరావుని తీసుకెళ్లాడు. అమ్మ, రావడానికి ఆలస్యం అవుతుందేమో, భయపడకుండా పడుకుంటావుగా, సాయంగా ఎదురుంటి మామని పిలుచుకో అంటూనే వెళ్ళాడాయన. చూస్తుండగా చీకట్లు కమ్ముకొచ్చాయి. మామెందుకు శ్రమ అనుకుంటూ తలుపులు పెట్టేసి నిద్రకు ఉపక్రమించింది మైథిలి. కానీ నిద్రాదేవి కరుణించలేదు. సుమారు 2-2:30 అవుతుండగా తలుపు చప్పుడైంది. ఎవరు అడిగింది లోపల నుంచే. నేనే అన్న శ్రీరామ్ గొంతు వింటూ టక్కున లేచి తలుపు తీసింది. కొంచెం తేడాగా కనిపిస్తున్న శ్రీరామ్ని చూస్తూ, బావా, పక్క గదిలో మంచం వేశాను, అక్కడ పడుకో అంది మైథిలి కాస్త భయంగా. సరే ముద్దుగా అంటూ తూలుతూ లోపలికి వెళ్ళాడు శ్రీరామ్. రామం సంగతి తెలిసిందే కావటంతో ఏ వంకన మందు కొడదామా అని చూస్తుంటారు వెధవలు. పెళ్ళని మందు పార్టీ చేసుకున్నాలా ఉంది. మందు జోలికే పోని బావకి బలవంతంగా తాగిచ్చి ఉంటారు. మంచి వాళ్ళని చెడగొట్టంలో గనులే అని వాళ్ళని తిట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చేసి తీసుకొచ్చింది. మంచం మీద అడ్డంగా పడిపోయిన శ్రీరామ్ని తట్టి లేపింది. బావా, బట్టలు మార్చుకొని ఈ లుంగి కట్టుకో, అలాగే ముందు ఈ మజ్జిగ తాగి పడుకో అంది మైథిలి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.